అమరావతిలో 54,000 ఎకరాల భూముల్లో ప్రపంచ రాజధాని కడతాం, ప్రపంచంలోనే టాప్ 3వ నగరాన్ని ఇక్కడ నిర్మిస్తామని పదే పదే నిన్న మొన్నటి వరకు చెబుతూ వచ్చిన పాలకులు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. మరో 30-40 ఎకరాలు సేకరించాలి విడతల వారీగా, లేకపోతే అది ఒక మున్సిపాలిటీగా మాత్రమే మిగిలిపోతుంది అని. ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోయారు. అదేంది, నిన్నటి వరకు ప్రపంచ నగరం అన్నారు, ఇప్పుడేమో మున్సిపాలిటీ అంటున్నారు. మరో విడత భూముల సేకరణకు వీళ్ళు ఎందుకు పూనుకుంటున్నారు ఏంటి అని. అయితే వీళ్ళు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటున్న అప్పులు తిరిగి కట్టాలి అన్నా ఇప్పుడున్న భూములు సరిపోవని, మరిన్ని భూములు తాకట్టు పెట్టాలని, ప్రభుత్వానికి ఇప్పుడున్న భూముల్లో ఏమీ మిగలవని, ప్రపంచ బ్యాంకు అప్పులు కట్టాలంటే సాధ్యమయ్యే పని కానీ రకరకాల చర్చలు వెలువడుతూ ఉన్నాయి. అండ్ అమరావతిలో ఫస్ట్ భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్లు ఇవ్వాలి కదా, అవి ఇవ్వకుండా చాలామందికి ఇంకా డిలే చేస్తూ ఉన్నారు, కొందరికి మోసం చేస్తూ ఉన్నారు అని. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళలోనే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద ఇప్పుడు తీవ్ర అసంతృప్తి స్టార్ట్ అయింది. రేపో మాపో అసంతృప్తి పెరిగి అది తీవ్ర వ్యతిరేకత దిశగా మళ్ళీ వాళ్ళు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినా అక్కడ ఆశ్చర్యం లేదేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ కొన్ని చూస్తే అరే అక్కడి వాళ్ళను మరి ఇంత దారుణంగా మోసం చేశారా డైరెక్ట్గానే అని చెప్పి అనిపించక మనదు. తాజాగా ఒక తెలుగుదేశం పార్టీ జర్నలిస్టుకు సంబంధించినటువంటి ఛానల్లో అక్కడ మందాడానికి చెందినటువంటి యుగంధర్ అనే ఒక రైతు మాట్లాడిన మాటలు చూస్తే ఒకసారి వినండి. ఆ యుగంధర్ అనే ఆయన ఏం మాట్లాడుతున్నారని. తెలుగుదేశం పార్టీ జర్నలిస్ట్, తెలుగుదేశం పార్టీ ఆయన ఛానల్లోనే. నా పేరు ఆలూరి యుగంధర్ అండి. మాది మందడం గ్రామం. నేను 25 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో 2017లో చంద్రబాబు గారు ప్రకటించినాక అందరిస్తారని చెప్పి ల్యాండ్ పూలింగ్ భూమి ఇచ్చామండి. సరే అప్పట్లో ఇచ్చారండి. నాకు 30,000 గజాలు దాపు నా కుటుంబానికి, నా బాబుకి, మా అమ్మాయికి, మా ఆవిడికి అందరు కలిసి ఒక 30,000 గజాలు దాదాపు వచ్చింది మా కుటుంబానికి. ఈ 30,000 గజాలు ఆర్డర్ తీశారు, రిజిస్టర్ చేశారు. ముందుగా 2 ప్లాట్లు రిజిస్టర్ చేయించుకున్నా. 2 ప్లాట్లు రిజిస్టర్ చేయించుకొని ఒక ప్లాట్ దగ్గరికి వెళ్తే బాగానే ఉంది. తర్వాత తెల్లారి కమర్షియల్ ప్లాట్ దగ్గరికి వెళ్తే మా ఊర్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూమి అండి, ఇది మీరు నా భూమిలోకి రావడానికి లేదని చెప్పి ఆ రైతు చెప్పారు. అంటే ఆ యువనర్ గారు ఆ భూమిని అతను ఆ రైతు ఇవ్వలేదు భూ సమీకరణ కింద ఇవ్వకపోయినా సరే అందులో మీకు ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ కూడా చేశారు. ఓకే, మీకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయగలిగారు? ప్రభుత్వం కాబట్టి చేయగలిగారా? అంతేనండి, ప్రభుత్వం కదా, వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఆ సర్వే నెంబర్ వేసేసారు, రిజిస్టర్ చేసేసారు. ఏమంటే నారాయణ గారికి తెలియపరిచారు. 2018 నారాయణ గారికి తెలియపెడితే నారాయణ గారు శ్రీధర్ గారికి చెప్పమన్నారు. ఎవరికైతే ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేనిటువంటి ఒక చేతగాని తనాన్ని సిఆర్డిఏ ప్రదర్శిస్తూ ఉంటే మరి ఆయన దృష్టికి వెళ్ళలేదా? ఆయనకి తెలియదా? మీరు ఎవరి ద్వారానైనా ముఖ్యమంత్రిని కలిసి ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా? లోకేష్ గారిని కలిశానండి. లోకేష్ గారికి వివరించా. యుగంధర్ గారు నారాయణ గారు చూస్తున్నారు కదా, మనం ఏలు పెట్టకూడదు మళ్ళా దానిలో సిఆర్డిఏలో అన్నారు లోకేష్ గారు. ఎక్కడైతే క్లియర్ గా ఉందో భూమి అక్కడ ఇవ్వండి నాకు ప్లాట్ లోని. మళ్ళీ లాంటి అనుకోకూడదు, లాంటి లేదు పోలేదు, గేలుకోడు కాదు, కావాలని మిగిలిపోయి వదిలేసి చూడండి నా ముఖాన్ని ఎలా చూస్తున్నారు. ఈయన మందడంకు చెందిన రైతు యుగంధర్ అట 25 ఎకరాలు ఉంటే ఇచ్చారట. రిటర్న్గా ఆయనకు 30,000 గజాలు ఇస్తామన్నారట. అందులో ఒక 2 ఫ్లాట్లు ఫస్ట్ రిజిస్టర్ చేయించుకున్నారట. ఒకటి రెసిడెన్షియల్, ఇంకోటి కమర్షియల్ది. రెసిడెన్షియల్ ఫ్లాట్ దగ్గర పోతే ఓకే బాగానే ఉంది. కమర్షియల్ ఫ్లాట్ దగ్గరకు పోతే ఎక్కడైతే ఈయనకు రాయి ఇచ్చారో కమర్షియల్ ఫ్లాట్, ఆ రైతు ఆ భూమి ఆయన ఎక్కడికి వస్తున్నారు, మేము అసలు భూమి ఇవ్వలేదు కదా, మరి మీకెట్లా రాయిస్తారని చెప్పి పంపించేశారట. ఆ రైతు దగ్గర ఉన్నట్లే వీళ్ళు ప్రభుత్వం అంత బెల్ల చేతిలో ఉంది కదా అంటే దొంగ రిజిస్ట్రేషన్ చేశారు, వీళ్ళు కూడా పంపించేశారట. సో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వట్లేదట ఎప్పటికీ. అది కూడా ఎక్కడ ఏదో ఒక మూల కట్టబెట్టేస్తున్నారట. ప్రభుత్వ పెద్దలకు బాగా వాళ్ళకు, ప్రభుత్వానికి వీళ్ళకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకేమో మంచి దగ్గర ఇచ్చారట. మిగిలిన వాళ్ళకి ఏదో ఒక మూల కట్టబెడుతూ ఉన్నారట. లేక కొందరికి అది కూడా ఇవ్వడం లేదట. 25 ఎకరాలకు 30,000 గజాలట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మామూలుగా గజం 50,000 రూపాయలు వేసుకున్నా దాపు 180 కోట్ల రూపాయలు ఆస్తి. చంద్రబాబు గారు చెప్పినట్లు గజం 50,000 అంటే దాపు 180 కోట్ల రూపాయల ఆస్తి. యాక్చువల్గా ఈ భూముల రేట్లు ఇట్లా పెరగాలి అనే ఉద్దేశం, అంటే అక్కడ ఉన్నటువంటి రేట్లు పెరగాలనే ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తుంది, వాళ్ళే చెబుతున్నారులేండి.
బట్ అది కూడా అక్కడి ప్రజలకు ప్రయోజనం కలిగించే కంటే బయట నుంచి పోయి ఎవరైతే కొన్నారో వాళ్ళకి మంచి చోట్ల ఇచ్చేసి మిగిలిన వాళ్ళకి ఇవ్వకుండా కొందరికే ప్రయోజనం కలిగించి అసలైన వాళ్ళను పక్కన పెట్టేసి చూడండి ఎంత దారుణము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు అనేటివి డైరెక్ట్గా జనాల కోణంలోనో ప్రజల ప్రయోజనాల కోణంలోనో ఆలోచిస్తాయి అనుకుంటే అదంత మూర్ఖత్వం, అనంత మూర్ఖత్వం ఒకటి ఉండదు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేలు చేసుకున్న తర్వాతే మిగిలితే అదిగో మిగిలిన వాళ్ళకు. ఇప్పుడు ఈ మందాడంకు చెందిన యుగంధర్ గారు చెప్పింది కూడా అదే కదా.